శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు రమా ఏకాదశి. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున ఈ కథ వినడం వలన స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు సకల పాపహరణం కూడా. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం ఒక ఊరిలో అయోధ్యుడు అనేటటువంటి బద్ధకస్తుడు ఉండేవాడు. అతను ఏ పని కూడా చేసేవాడు కాదు. తినడం, తిరగడం, అంతకు మించి ఎలాంటి పని అతనుకు రాదు. అయితే చాలా అమాయకుడు అతను. ఇంట్లో వారు భరించలేక అతన్ని ఏదన్నా కానీ ఆశ్రమాన్ని చూసుకొని వెళ్ళిపోమని చెప్తారు. ఇక సరేనని ఏదన్నా ఆశ్రమంలో చేరడానికి బయలుదేరి చాలా ఆశ్రమాలు చూస్తాడు. కానీ అతనికి మాత్రం ఎక్కడా నచ్చలేదు. చివరకు ఒక ఆశ్రమానికి వస్తాడు. ఆ ఆశ్రమంలో గురువుగారు కొద్దిగా లావుగా ఉన్నారు. అయితే ఇక్కడ భోజనం చాలా బాగా దొరుకుతుందేమో అని అనుకుంటూ, అందుకే గురువుగారు ఇంత బాగా లావుగా ఉన్నారు అని అనుకుంటాడు. అంతలో శిష్యులు వస్తారు. వారు కూడా లావుగానే ఉంటారు. అయితే సందేహమే లేదు, ఇక్కడ చేరితే 3 పూటలా తప్పకుండా భోజనం దొరుకుతుంది అని అనుకొని గురువుగారి పాదాల మీద పడి అక్కడే ఉండిపోతాను అని అంటాడు. అందుకు సరే అని అంటాడు గురువుగారు. అయితే నాకు మాత్రం 3 పూటలా భోజనం కావాలి గురువుగారు అని అంటాడు అయోధ్యుడు. నాయనా, చక్కగా సేవ చేస్తూ 2 సార్లు మాత్రమే ఇక్కడ భోజనం తీసుకోవాలి అని అంటాడు గురువుగారు. కాదు గురువుగారు, నేను ఆకలికి ఉండలేను అని అంటాడు. సరే, ఉదయం ప్రసాదం కొద్దిగా ఎక్కువగా తిను అని అంటాడు గురువుగారు. అందుకు సరేనని అంటాడు అయోధ్యుడు. ఏదో తెలిసినటువంటి సేవ చేస్తూ చాలీ చాలనటువంటి ఆహారం తింటూ అయోధ్యుడు ఉండగా ఒకరోజు ఏకాదశి వస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండాలి అని అంటాడు గురువుగారు. అమ్మో, ఉపవాసమా? ఉపవాసం నా వల్ల కాదండి గురువుగారు అని అంటాడు. ఇక ఉండలేనండి అని అమాయకంగా అంటాడు అయోధ్యుడు. సరే అయితే ఇక్కడికి దూరంగా ఉన్నటువంటి చెరువు వద్దకు వెళ్ళి నీవే వండుకొని తిను. కావాలంటే అందుకు కావలసినటువంటి సరంజామా అన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను అని అంటాడు గురువుగారు. ఇక సరేనని సరంజామా తీసుకొని వెళ్తాడు అయోధ్యుడు. నాయనా, వండినటువంటి ఆహారం మొదటిగా స్వామికి నైవేద్యం పెట్టి ఆ తరువాతే నీవు తినాలి, సరేనా అని గురువుగారు అనగా, అలాగే గురువుగారు అని చెప్పి చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడ చెట్టు కింద వంట చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి ఇలా పిలుస్తాడు అయోధ్యుడు. రామా, రావయ్యా, రఘుకుల సోమ, రావయ్యా, భోజనాన్ని ఆరగించి వెళ్దు రావయ్యా అంటూ పాడడం మొదలు పెడతాడు. ఇక ఎంతకీ మాత్రం స్వామి మాత్రం రాడు. ఇక అతని ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే, స్వామివారే స్వయంగా వచ్చి తింటారు అని చెప్పి అనుకొని అతనేమో ఎదురు చూస్తూ ఉంటాడు. అంతటి అమాయకుడు అనమాట అయోధ్యుడు. కపటం లేనటువంటి మనసు అతనిది. ఇక స్వామి ఎంతకీ రాకపోయేసరికి బాగా ఆలోచించి ఇలా అంటాడు అయోధ్యుడు. దేవాలయంలో అయితే ప్రసాదాలు, నైవేద్యాలు పెడతారు. ఇక్కడ ఏముంది, కుదిరి కుదరనటువంటి వంట తప్ప. అక్కడైతే బాగా పెడతారని అనుకుంటున్నావా ఏమిటి స్వామి? ఈరోజు ఏకాదశి, అక్కడ ఏమీ ఉండదు, ఏమీ పెట్టరు. ఇక్కడికి కూడా రాకపోయావే అనుకో, ఇక ఇది కూడా నీకు మిగలదు అని మరలా పాడడం మొదలు పెడతాడు. అది కూడా అయిపోతుంది, త్వరగా రావయ్యా అని అనుకుంటూ ఉంటాడు. ఇక శ్రీరాముడు నవ్వుకొని ఉండబట్టలేక సీతా సమేతంగా వస్తాడు. శ్రీరాముణ్ణి చూస్తాడు అయోధ్యుడు. ఇక పట్టరానటువంటి సంతోషంతో ఈ విధంగా అంటాడు. అయితే పక్కన సీత కూడా ఉంటుంది. సీత వంక ప్రసాదం వంక పదే పదే చూస్తూ ఉండగా శ్రీరాముడు, అయోధ్య, మేము వచ్చాము, సంతోషమేనా అని అంటే అయోధ్యుడు సీత వంక చూస్తూ సంతోషమే, నా చేత ఇవాళ ఏకాదశి ఉపవాసం చేయించాలి అని అనుకున్నట్లు ఉన్నారే మీరు, రండి కూర్చోండి అని ఇద్దరికీ కూడా వండినటువంటి ఆహారాన్ని పెడతాడు. చక్కగా భోజనం చేసి సీతారాములు వెళ్ళిపోతారు. అయోధ్యుడు ఆ రోజు ఉపవాసంతోనే ఉండిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా ఏకాదశి వస్తుంది. గురువుగారు అయోధ్యుడికి కావలసినటువంటి సమంజాన అన్నీ కూడా మొన్న ఇచ్చిన విధంగానే ఈసారి కూడా కిలో బియ్యము, పప్పులు, దినుసులు ఇస్తారు. అప్పుడు అయోధ్యుడు, గురువుగారు, ఇవి సరిపోవడం లేదండి, ఇద్దరొచ్చారు, ఇంకాస్త కావాలి అంటే వీడికి సరిపోతున్నట్లు లేదు,
ఇంకో కేజీ ఇచ్చి పంపించండి అని శిష్యులతో గురువుగారు చెబుతారు. యథావిధిగా అయోధ్యుడు అక్కడకు వెళ్ళి వంట చేసి నైవేద్యం పెట్టి, మొన్న ఇద్దరు వచ్చారు కదా, అందుకని ఇలా పిలిచాడు అయోధ్యుడు. రాజారాం ఆయియే, సీతారాం ఆయియే, మేరా భోజన్కో భోగ్ ధరాయియే అంటూ పాడాడు. ఈసారి సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా వస్తాడు. లక్ష్మణుడు వంక భోజనం వంక చూస్తూ ఉండగా శ్రీరాముడు, అయోధ్య, మేము వచ్చాము, నీకు సంతోషమేనా అని అంటే, లక్ష్మణుడి వంక భోజనం వంక చూస్తూ ఆ సంతోషమే స్వామి అని అంటూ, ఆ అయోధ్యుడు ఈ వారం కూడా నాకు ఉపవాసమే అన్నమాట అని అనుకుంటూ, రండి రండి కూర్చోండి అని అంటాడు. భోజనం పెడతాడు. వారు ముగ్గురు కూడా చక్కగా తిని వెళ్ళి వస్తాం అయోధ్య అని సీతారాముల వారు వెళ్ళిపోతారు. మరలా ఏకాదశి వస్తుంది. అయోధ్యుడు గురువుగారితో, ఇది కూడా సరిపోవడం లేదండి, ఈసారి ముగ్గురు వచ్చారు అని అంటాడు. వీడు రాత్రికి కూడా తింటున్నాడేమోనని గురువుగారు అనుకొని మరొక కేజీ అదనంగా ఇచ్చి పంపిస్తాడు. ఇక మరలా వండుతాడు అయోధ్యుడు. ఈసారి పాట మార్చి పాడతాడు. రాజారాం ఆయియే, సీతారాం ఆయియే, లక్ష్మణ్ సాత్ ఆయియే, మేరా భోజన్ కో భోగ్ ధరాయియే అని అంటూ పిలుస్తాడు. అప్పుడు సీతారాములు లక్ష్మణుడు వచ్చారు. వారితో పాటుగా హనుమంతుడు కూడా వస్తాడు. అయోధ్య, మేము వచ్చాము, నీకు సంతోషమేనా అని అడుగుతాడు శ్రీరాముడు. ఆ ఆనందమే కానీ అంటూ హనుమాన్ వంక భోజనం వంక చూసి, ఈ ఏకాదశికి కూడా నాకు ఉపవాసమేనా స్వామి అని అనుకుంటూ అయోధ్యుడు రండి రండి కూర్చోండి అని వారికి వడ్డిస్తాడు. అందరూ కూర్చొని తృప్తిగా తినేసి వెళ్ళిపోతూ ఉండగా, స్వామి, ఏమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా? ఈసారి ఎంతమంది వస్తారు? నేను వంట చేయడానికి అడుగుతున్నాను అని అడగ్గా శ్రీరాముడు నవ్వి ఎలాంటి సమాధానము చెప్పకుండా వెళ్ళిపోతాడు. మరలా ఏకాదశి వస్తుంది. గురువుగారు, ఈసారి రవ్వ 10 కిలోలు, బియ్యం 10 కిలోలు కావాలి గురువుగారు అని అంటాడు. ఇక గురువుగారికి వీడేమైనా అమ్ముకుంటున్నాడా ఏమిటి అనేటటువంటి సందేహం కలుగుతుంది. అయోధ్యుడు అడిగింది ఇచ్చిన తర్వాత అసలు చూద్దాం వీడేం చేస్తున్నాడు అనని గురువుగారు శిక్షలతో సహా అయోధ్యుడు అడిగినవన్నీ కూడా ఇచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత శిష్యులు గురువుగారి ఆజ్ఞ ప్రకారం అన్నీ కూడా 10 కిలోల చొప్పున ఇచ్చి పంపిస్తారు. గురువుగారి దగ్గరకు వస్తారు శిష్యులు. వీడు అమ్ముకుంటున్నట్లుగా ఉన్నాడండి, ఎక్కడ అమ్ముతున్నాడు, ఏ దుకాణంలో అమ్ముతున్నాడో వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి గురువుగారితో సహా శిష్యులు అయోధ్యుడికి వెనక బయలుదేరుతారు. ఎప్పటిలాగానే అయోధ్యుడు చెరువు దగ్గరకు వెళ్ళి సామానంతా కూడా అక్కడ పడేసి చెట్టు కింద కూర్చొని, రాజారాం ఆయియే, సీతారాం ఆయియే, లక్ష్మణ్ సాత్ ఆయియే, హనుమాన్ సాత్ ఆయియే, మేరా భోజన్ కో భోగ్ ధరాయియే అని పాట పాడతాడు. అప్పుడు సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్, భరత శత్రుఘ్నులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇలా సపరివారమంతా కూడా వచ్చేస్తారు. అయోధ్య, మేము వచ్చేశాము, సంతోషమేనా? ప్రసాదం ఏది, ఎక్కడ ఉంది అని అడుగుతాడు శ్రీరాముడు. అప్పుడు అయోధ్యుడు, ఎప్పుడూ కూడా నేను వండితే మీరు తినేసి వెళ్ళిపోతూ ఉన్నారు, కొద్దిగా కూడా నాకని ఉంచడం లేదు, నా చేత 4 ఏకాదశి ఉపవాసాలు చేయించారు, ఈసారి మీరే వండండి, సామానంతా కూడా అక్కడే ఉంది అని అంటాడు. శ్రీరాముడు నవ్వి సరేనని కూరగాయలు కోస్తూ ఉంటాడు. సీతమ్మ పొయ్యి దగ్గరకు వెళుతుంది. లక్ష్మణుడు, హనుమంతుడు కట్టెలు తెస్తారు. అలా అందరూ కూడా తలా ఒక పని చేస్తూ ఉండగా సీతమ్మ వంట వండుతూ ఉందని తెలుసుకున్నటువంటి దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కూడా వరుసగా వస్తూ ఉంటారు. అక్కడంతా కూడా కోలాహలంగా తయారవుతుంది ఆ ప్రదేశం అంతా. అంతలో గురువుగారు, అక్కడికి వచ్చినటువంటి శిష్యులు ఇలా ఆ సన్నివేశం చూస్తే సామాను పక్కన పడేసి అయోధ్యుడు చెట్టు కింద పడుకొని కనపడతాడు. వెంటనే గురువుగారు వచ్చి, అయోధ్య, ఏమిటి ఈ సామానంతా అక్కడ పడవేసి చెట్టు కింద పడుకొని ఉన్నావు అని అనగానే, అదేంటి గురువుగారు, సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు, కౌశల్య, సుమిత్ర, కైకేయి అందరూ కలిసి వంట చేస్తూ ఉన్నారుగా అని అంటే ఆశ్చర్యంతో గురువుగారు, ఏమిటి, ఎక్కడా, నాకేమీ కనపడడం లేదే అని అంటాడు. అయోధ్యుడు శ్రీరాముని చూసి, మీరు మా గురువుగారి కనిపించడం లేదా, ఒక్కసారి కనిపించండి, లేదంటే నా మీద వారికి సందేహం కలుగుతుంది అని అంటాడు. శ్రీరాముడు అలానే అని సపరివార సమేతంగా గురువుగారి కన్నుల ఎదుట సాక్షాత్కరిస్తాడు.
గురువుగారు కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా అయోధ్యుని కౌగిలించుకొని ఎన్నో ఏళ్లుగా పూజలు చేస్తూ ఉన్నటువంటి నాకు శ్రీరాముని యొక్క దర్శన భాగ్యం కలగలేదు. నీవు అమాయకంగా నీ మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండబట్టి ఆ భగవంతుడు నీకు సాక్షాత్కరించాడు. నీ వలన మేము కూడా ధన్యులమయ్యాం అయోధ్య అని అంటాడు. భగవంతుడు రాడేమో అని పూజలు ఎలా చేయాలి, ఎన్ని ఒత్తులు వేయాలి అంటూ కొన్నాళ్ళు విపరీతమైనటువంటి భక్తితో, కొన్నాళ్ళు విరక్తితో, మరికొన్నాళ్ళు గందరగోళంతో పూజలు చేస్తూ ఉంటాం. అసలు చెయ్యాలా వద్దా? ఏ విధంగా చేయాలి? ఈరోజు పనులున్నాయి, ఈరోజు మనసు బాగోలేదు. ఇలా ఏదో ఒక వంకతో సాగుతో పూజలు ఏ విధంగా ఎగ్గొట్టేస్తే బాగుంటుందా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వారికి జీవితాంతం కూడా గందరగోళమే తప్ప భగవంతుని యొక్క సాక్షాత్కారం ఎప్పటికీ కలగదు. పూజ కానీ, జపం కానీ, తపస్సు కానీ, ధ్యానం కానీ, యాగాదులు కానీ, ఏదైనా కానీ నిలకడ లేకుండా జీవితకాలం చేసినా కూడా ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు. స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి మనసుతో చేస్తే తక్షణం పరమాత్ముడు మనకు దర్శనమిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. అయోధ్యుడు, భక్త కన్నప్ప, భక్త తుకారాం ఈ యొక్క కోవకి చెందినవారే. ఏమి పెట్టినా ఎలా పెట్టినా మారు మాట్లాడకుండా స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తికి వశమైపోయాడు భగవంతుడు. అలాగే అయోధ్యునికి ఏకాదశి వ్రతం చేసినటువంటి పుణ్యం కూడా లభించింది. ఆ తరువాత మనం ఈరోజు ఏకాదశి కాబట్టి మరొక చక్కని కథను విందాం. శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చొని ఉంటాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు కుచేలుడు. కానీ సాంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పుడు కథ ప్రచారంలో ఉంది. అది ఎలా వచ్చిందో తెలియదు కానీ కృష్ణుడికి తెలియకుండా ఒక రోజున అరణ్యంలో కుచేలుడు అటుకులు తిన్నాడని, అందుకే అతను అంతటి దరిద్రాన్ని అనుభవించాడని, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వర్యం ఇచ్చాడని అంటారు. కానీ భాగవతంలో కుచేలుని గురించి అలా చెప్పలేదు. కుచేలుని గురించి వ్యాసుల వారు, పోతన గారు చాలా గొప్పగా మాట్లాడారు. వేదవ్యాస కుమారుడైనటువంటి శుకుడు అభిమన్యుని కుమారుడైనటువంటి పరీక్షితును చూసి, ఓ రాజా, ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెబుతాను విను అని కుచేలుని గురించి ఈ విధంగా చెబుతున్నాడు. కుచేలుడు అపారమైనటువంటి మానాభిమానములు కలిగినవాడు. యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి. కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచిపెట్టినవాడు కాదు. మానాభిమానములు ఉన్నవాడు, గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు, విజ్ఞాని. ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి మనసు ఉన్నవాడు. లోకమునందు ఈశ్వరుని యొక్క దర్శనం చేయగలిగినటువంటి సమర్థుడు. మహానుభావుడికి ధర్మం అంటే మహా ఇష్టం. విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీ లేకపోయినా దరిద్రంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉండేవాడు. ఈశ్వరుడు తనకు ఫలానాది ఇవ్వలేదు అని అనడం అతనికి ఎప్పుడూ కూడా తెలియదు. అంతటి మహాభక్తుడు, గోవింద సకుడు. అటువంటి కుచేలుడు అంతటి దరిద్రం అనుభవిస్తున్నా ఎప్పుడూ కూడా కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాపి, కృష్ణ, నాకు ఈ సహాయం చేస్తావా అని అడిగింది లేదు. కుచేలుని భార్య అనుకర్త. కుచేలుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో తాను కూడా అలా ప్రవర్తించేటటువంటి సహధర్మచారిణి. గొప్ప భాగవత ధర్మం తెలిసినటువంటి తల్లి. ఆవిడ ఒక రోజున భర్తతో అంటుంది, మహానుభావా, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు, నేను కూడా ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసినటువంటి డొప్పలు చేత పట్టుకొని 10 మాటలు ఆకలి వేస్తుందమ్మా అని అంటే అన్నం పెట్టలేకపోయానే అని అమ్మ బాధ ఎంతగా ఉంటుందో మీకు తెలుసా? ఆకలితో నా వంక వారు చూస్తూ ఉంటే నాకు ఎంతగానో మనసు చలించిపోతుంది. నాలుకతో వారి పెదవులు తడుపుకుంటూ ఉంటున్నారు. నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు, కానీ బిడ్డలను పోషించాలి కదా. కాబట్టి మీరు పాటిస్తాను అంటే ఒక సలహా చెబుతాను. మీ సకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, మీరు ఒక్కసారి ఆయన వద్దకు వెళ్ళి ఒక్క మాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగినటువంటి మహానుభావుడు ఆ వాసుదేవుడు. మనల్ని తప్పకుండా ఆదుకుంటాడు. ఆయన్ను భక్తితో ఏమి అడిగినా కూడా తప్పకుండా ఇస్తాడు. ఎందుకు వచ్చినటువంటి దరిద్రం మనకు? పిల్లల కోసమైనా సరే ఆయన వద్దకు వెళ్ళి ఒక్కసారి ఆయనకు మనం ఉన్నటువంటి పరిస్థితి గురించి ఆయనకు తెలియజేయండి. భార్య అలా చెప్పేసరికి ఆయన అన్నాడు, పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు, స్నేహితుని దగ్గరకు వెళ్ళేటప్పుడు
రోగుల దగ్గరకు వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళలేం కదా! స్నేహితుడికి ఏదైనా కానీ కానుక పట్టుకొని వెళ్ళాలి. ఆయనకు పట్టుకు వెళ్ళడానికి మనింట్లో ఏం కానుక ఉంది అని అంటుంది వాళ్ళ భార్య. అప్పుడు ఆవిడ, "మనకు ఉన్నదే మనం ఇద్దాం. మన ఇంట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి. అవి మూట కట్టిస్తాను. తీసుకొని వెళ్ళండి" అని అంటుంది. కుచేలుడి జీవిత కాలంలో ఆయన్ను ఆ ఊరిలో వారు చిరుగులేనటువంటి పంచెను కట్టుకోవడం చూసిన వారు ఒక్కరు కూడా లేరు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరు పెట్టి పరిహాసం ఆడేవారు. చేలము అంటే వస్త్రము. కుచేలము అంటే చిరిగిపోయినటువంటి బట్ట. చిరగనటువంటి బట్ట కట్టడం కుచేలునికి తెలియదు. కుచేలుని భార్య అటుకులను చిరిగిపోయినటువంటి ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడివేసి కుచేలునికి ఇస్తుంది. దానిని తీసుకొని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరుతాడు. కుచేలుడు చిరిగిపోయినటువంటి బట్టలతో, చెమట కంపుతో, రథముల నుండి వస్తున్నటువంటి ధూళి అంతా కూడా వంటి మీద పడిపోయి, దుర్వాసన వచ్చేటటువంటి స్థితిలో ఆయన నడిచి, నడిచి చివరకు ద్వారకా నగరానికి చేరుకుంటాడు. ఏం తిన్నాడో, ఏమి తినలేదో ఈశ్వరునికే ఎరుక. ఇక ద్వారకా పట్టణ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన సకుడైనటువంటి గోవిందుడు ఎక్కడ ఉన్నాడో అని అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు. కృష్ణ భగవానుడు ఉన్నటువంటి ఇంటిని తెలుసుకుంటాడు. ఇంటి ముందర ఒక పెద్ద పెద్ద శూలములు పట్టుకొని భటులు కాపలా కాస్తూ ఉంటారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో, కృష్ణ పరమాత్మ అసలు తనను గుర్తుపడతాడో పట్టడో అని అనుకుంటూ ఉంటాడు. రాజభటులకు ఏదైనా కానీ కానుక ఇచ్చి లోపలికి వెళ్దామా అంటే తన దగ్గర కృష్ణునికి ఇవ్వడానికి తెచ్చినటువంటి అటుకులు తప్ప ఇంకేమీ లేవాయే. కాబట్టి ఇప్పుడు వాసుదేవుణ్ణి చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అని అనుకొని సౌధం దగ్గరకు వెళ్ళి ఆరా తీసి భటులను చూస్తాడు. భటులు, "ఎవరు కావాలి నీకు?" అని అడుగుతారు. "నేను కృష్ణ పరమాత్మ స్నేహితుణ్ణి" అని చెబుతాడు. అప్పుడు వారు ఆయన్ను యగాదిగా చూస్తారు. పాపం ఆయన చాలా దయనీయమైనటువంటి స్థితిలో కనపడతాడు. కానీ ద్వారకా నగరంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులకు బాగా తెలుసు. అందుకని వారు వెళ్ళి కృష్ణ పరమాత్మతో, "అయ్యా, మీకోసమని చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడు అని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తూ ఉన్నాడు" అని చెబుతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉంటాడు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్నటువంటి కుచేలుడు కనిపిస్తాడు. కుచేలుణ్ణి అంత దూరంలో చూసి, "కుచేలా, ఎప్పుడు వచ్చావు?" అని పలకరిస్తూ ఒక్కసారి మంచం మీద నుండి కిందకు దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుచేలుణ్ణి గట్టిగా కౌగిలించుకుంటాడు. "కుచేలా, ఎన్నాళ్లకు చూశానయ్యా నిన్ను, లోపలికి రా" అని లోపలికి రావాల్సింది అని కుచేలుణ్ణి చెయ్యి పట్టుకొని గబగబా లోపలికి తిన్నగా తన యొక్క శయన మందిరంలోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక పాన్పు ఉంటుంది. రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ యొక్క పాన్పును ఎప్పుడూ కూడా ముట్టరు. అటువంటి హంసతూలికా తల్పం మీద కుచేలుణ్ణి కూర్చొని పెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్లు తెప్పించి ఆయన కాళ్ల కింద పళ్ళాన్ని ఉంచి ఆది లక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉండగా కృష్ణ పరమాత్మ కుచేలుని యొక్క కాళ్ళు కడుగుతాడు. ఏ తల్లి కనుచివరి చూపు తగిలిందో ఐశ్వర్యం వస్తుంది అని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్లు పోస్తూ ఉండడం, సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతమైనటువంటి కృష్ణ పరమాత్మ కాళ్ళు కడగడం, శిరస్సు వంచి ఆ నీళ్లు తన శిరస్సు మీద కిరీటం మీద చల్లుకుంటాడు. రుక్మిణీదేవి తల మీద చల్లుతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లుతాడు. ఆయన ఎంతో దూరం నుండి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటి నిండా కూడా గంధం రాస్తాడు. ఒక విసనకర్ర పట్టుకొని విసురుతూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ చేసినటువంటి హడావిడికి రుక్మిణీదేవి తెల్లబోయింది. ఆమె కూడా తామర పువ్వులతో చేసినటువంటి విసనకర్రను తెచ్చి కుచేలునికి విసురుతూ ఉంటుంది. ఆ గాలి ఒంటికి తగిలి ఆయన కాస్త సేద తీరుతాడు. మంచి ధూపమును ఆయనకు చూపిస్తాడు. మనులతో కూడినటువంటి దీపములతో ఆయనకు నీరాజనం ఇస్తాడు. ఆ తరువాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చుంటాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని యొక్క చేతులు తన చేతులలో పెట్టుకొని స్నేహితుని వంక చూసి యోగక్షేమాలు కనుక్కుంటాడు. కృష్ణ పరమాత్మ ఆ విధంగా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవ్వరూ చూడలేదు. ఏమి ఆశ్చర్యం! ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాము, ఎందరో మహర్షులు వచ్చినప్పుడు చూశాము. అందరినీ కూడా
దర్బారు హాలులో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. అంతేకాని ఈ బ్రాహ్మణుడు చూస్తే కటిక దరిద్రుల్లా ఉన్నాడు. అసలు ఏం తపస్సు చేశాడో, మహాయోగ్యులైనటువంటి వారు తపస్సు చేస్తే తప్ప దొరకనటువంటి పరమాత్మ ఈవేళ ఈ బ్రాహ్మణుడికి ఎంత సేవ చేస్తున్నాడు. ఆ తల్పం మీద రుక్మిణీ కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం ఇంతవరకు చూడలేదు. ఈ బ్రాహ్మణుడు దాని మీద కూర్చోవడమా? అసలు ఆయన ఎవరో అని వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ చాలా కాలం వేదం నమ్ముకుని వేదపాఠం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించినటువంటి పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టినటువంటి పిల్ల భర్తను అనుసరించి సుశీలయ్యి ఉంటుంది. నిన్ను చూస్తూ ఉంటే నీ మనస్సు భార్య యందు బిడ్డల యందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరమునుగా భార్యాబిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనిపిస్తున్నావు, అవునా అని అడుగుతాడు. పిమ్మట ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. భోజనానంతరం మరలా ఇద్దరూ వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలాలను తానే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని చెప్పి కుచేలునికి ఇస్తాడు. ఆ రోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడుపుతాడు. కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపినటువంటి చిన్ననాటి ముచ్చట్లను తలుచుకుంటూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. కుచేలా, ఎవరి దగ్గరికైనా వెళితే ఏమైనా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా, మరి నువ్వు నా కోసం ఏం తెచ్చావు అని గబగబా కుచేలుని తడిమేస్తూ ఉంటాడు. కుచేలుడు సిగ్గుపడిపోయాడు. ఆయన లక్ష్మీనాథుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తాను ఏమిస్తాడు? చిరిగిపోయినటువంటి ఉత్తరయ్యం మూటకట్టి ఉన్నటువంటి ఆ అటుకులను చూస్తాడు. కుచేలా, చాలా ఐశ్వర్యవంతుడనని నాకు చాలామంది కానుకలు పట్టుకువచ్చి ఇస్తూ ఉంటారు. అవి వాళ్ళందరూ కూడా నా యందు ప్రీతితోనే నేనే తినాలని తెచ్చినవి కావు. తమకు ఉన్నాయని ఆడంబరంతో తెచ్చి ఇచ్చినటువంటి వారు ఉన్నారు. వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, కొబ్బరి నీళ్లను కానీ ఎవ్వరైనా కానీ భక్తితో తెచ్చిస్తే వాటిని నేను పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చినటువంటి వాటికి పెద్దపీట వేస్తాను. ఆడంబరముతో తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను అని కుచేలుని వద్ద ఉన్నటువంటి ఆ అటుకుల మూటను తీసుకొని, ఆ మూటను విప్పి పిడికెడు అటుకులు తీసుకొని నోట్లో పోసుకుంటాడు. అలా పోసుకునేసరికి 14 భువన భాండములలో ఉన్నటువంటి సమస్త జీవరాశుల కడుపు నిండి పెద్దగా ప్రేవుమని తేనిపాయి. కృష్ణుడికి ఇంకా ప్రీతి ఆగక మరి ఒక పిడికెడు తీసుకొని నోట్లో పోసుకుంటాడు. దీనిని రుక్మిణీదేవి చూస్తుంది. వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చేయి పట్టుకొని, కృష్ణ, మీరు తిన్నది చాలు. ఇహలోకమందు 10 తరములు తినడానికి కావలసినటువంటి ఐశ్వర్యము, భక్తి, జ్ఞానము, మోక్షము అన్నీ కూడా కుచేలునికి ఇచ్చేశారు. ఇంకొక పిడికెడు నోట్లో పోసుకుంటే నన్ను, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి అందరినీ కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేలా ఉన్నారు. ఇక చాలు అని అంటుంది. ఆ తల్లికి అన్నీ తెలుసు. పరమాత్మ కుచేలుడు ఇచ్చినటువంటి అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనసులో ఈ కోరిక నాకు తీరితే బాగుండు అనేటటువంటి కోరిక మాత్రం ఆయనకు లేదు. ఈశ్వరుని సేవ చేయడమే తన జీవితమునకు ధన్యము అని చేశాడు. దాని వలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనసులో మాత్రం కోరిక లేదు. తాను ఇంత దరిద్రంలో ఉన్నా ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలి అనేటటువంటి భ్రాంతి కుచేలునికి లేదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉంటాడా? ఉండలేడు కదా. కుచేలుడు తెల్లవారుజామున లేచి మరలా తనకి ఉన్నటువంటి మాసిపోయినటువంటి దుస్తులను ధరించి, కృష్ణ, నేనిక వెళ్ళి వస్తాను అని చెబితే కృష్ణ పరమాత్మ గడప దాటి బయటకు వచ్చి కుచేలునికి వీడ్కోలు చెబుతాడు. కుచేలుడు తన ఇంటి దారి పట్టి నడిచి వెళ్ళిపోతూ, ఏమినా భాగ్యం, ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్ల మంది అడుగుతారో అటువంటి అతనితో కలిసి నేను కూర్చున్నానా? నేను తెచ్చినటువంటి అటుకులు తిన్నాడా? నా సకుడిది ఏమి సౌజన్యం! నాకు ఇంతకన్నా కూడా జీవితంలో ఏం భాగ్యం కావాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకొస్తుంది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసైనా సరే,
తాను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని గ్రహించి సంపదను ఇవ్వవచ్చు కదా, కానీ అలా ఇవ్వలేదు అని అనుకుంటాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడూ కూడా గుర్తుంటున్నాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయన్ను నేను మర్చిపోయి పాడైపోతానేమోనని దరిద్రాన్ని ఉంచి ఆయన నా మనసులో ఉండిపోయే విధంగా నాకు వరాన్ని ఇచ్చాడు అని అనుకుంటాడు. తన ఇల్లు ఉన్న చోటికి వెళ్ళి చూస్తాడు. అక్కడ సూర్యుడు, చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనిపిస్తుంది. ఆ సౌధమునకు చుట్టుపక్కల పెద్ద ఉద్యానవనములు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఎంతోమంది పరిచారకులు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా రత్నరాసులు పోగుపడి ఉంటాయి. అటువంటి ఇల్లు ఏ మహా ఏ మహాపురుషుడిదో అని తన పూరి ఇంటి స్థానంలో అంత పెద్ద సౌధం ఎక్కడి నుండి వచ్చిందా అని అనుకుంటూ ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. ఆయన్ను చూడగానే పరిచారకులు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయన్ను మేళతాళములతో లోపలికి తీసుకొని వెళతారు. అది తన ఇల్లేనని తెలుసుకుంటాడు. తన భార్య పట్టు వస్త్రములు కట్టుకొని అనేకమైనటువంటి బంగారు ఆభరణములు ధరించి ఎదురు వచ్చి భర్త కాళ్లకు నమస్కరించి వారి పూరి గుడిసె స్వామివారి యొక్క కృప వలన ఇలా అయిపోయింది అని చెబుతుంది. కృష్ణ పరమాత్మ అంతటి ఐశ్వర్యమును ఇచ్చాడని చెబితే పొంగిపోయి వాళ్ళు ఇంట్లో ఐశ్వర్యమును అనుభవించిన మనసులు మాత్రం ఎప్పుడూ కూడా కృష్ణుడి దగ్గరే పెట్టుకొని హాయిగా గోవిందనామం చెప్పుకుంటూ పరవశించిపోతూ ఇహమునందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి అంత్యమునందు జ్ఞానం చేత మోక్ష సిద్ధిని కుచేలుని భార్యా బిడ్డలు పొందారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి కుచేలోపాఖ్యమును ఎవరు వింటారో, చదువుతారో వారికి గొప్ప శుభ ఫలితం కలుగుతుంది. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.